హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో బెల్లపన్నముని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బెల్లపన్నాన్ని మన తెలుగువారు ఎక్కువ ఫెస్టివల్స్కి, పండగలకి ఎక్కువగా ఈ బెల్లపన్నాన్ని అయితే మనం వండుకుంటూ ఉంటాము. అలాగే ఇంకొక రీజన్ వచ్చేసరికి పండగలకి మనము నోరుని తీపి చేసుకోవడానికి కూడా ఒక రీజన్ అయితే అయి ఉండొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ఇంకా ముందుగా ఒక గిన్నెని తీసుకొని దాంట్లో ఇక్కడ 1/2 కేజీ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా టేస్ట్ కోసం కొంచెం పెసరపప్పుని కొద్దిగా యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని ఇలా శుభ్రంగా 2 టైమ్స్ బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. మనం ఇక్కడ డైలీ అన్నం వండుకోవడానికి వాడుకునే రైస్నే తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 1/2 కేజీ బియ్యానికి 1/2 లీటర్ పచ్చిపాలు అనేవి ఖచ్చితంగా పోసుకోవాలి. అలాగే ఇంకొక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పాలు అనేది ఖచ్చితంగా పోసుకోవాలండి. అప్పుడే మనకి బెల్లపన్నం అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా అంతా ఒకసారి బియ్యం అన్ని కలుపుకోవాలి. ఇలా ఒక అరగంట వరకు బాగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని పెట్టేసుకోవాలి. అలా పైన ప్లేట్ ఉంచేసుకొని బాగా అన్నం అనేది పొంగు పట్టేంత వరకు ప్లేట్ ఉంచుకొని తర్వాత తీసేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని అన్నంని కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి రైస్ అనేది 90% వరకు బాగా కుక్ అవ్వాలి. అప్పుడు కుక్ అయిన తర్వాత మనం తీసుకున్న 1/2 కేజీ బియ్యానికి ఖచ్చితంగా 1/2 కేజీ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకి అన్నం అంతా ఉడికిన తర్వాత బెల్లాన్ని వేసేసుకోవాలి. బెల్లం వేసుకోగానే కలుపుకోకుండా మనకి బెల్లం అనేది బాగా కరిగిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత బెల్లం అనేది కరిగిపోతుంది. అప్పుడు మాత్రమే మనం ఈ బెల్లాన్ని బాగా కలుపుకోవాలి. అదే కరక్క ముందే మనం కలుపుకుంటే ఉండలు అలాగే ఉండి మనకి బెల్లం అనేది అడుగంటేస్తుంది. కాబట్టి పూర్తిగా బెల్లం అనేది కరిగిన తర్వాతే కలుపుకుంటే మనకి అన్నంలోకి బాగా చక్కగా కలిసిపోతుంది. ఇలా ఇదంతా కూడా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని అన్నాన్ని మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. అంతా కలిసిన తర్వాత మనం ఇక్కడ నెయ్యిలో జీడిపప్పుని వేయించి పెట్టుకున్నాను ముందే, ఇవి వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఏమైనా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం ఇంకోసారి బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. కొంచెం దగ్గరగా పడేంత వరకు కూడా కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీన్ని మనం ముద్దపప్పులో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.